నిజంగా నీకు అంత చిత్తశుద్ధి ఉంటే గతంలో జరిగినటువంటి స్కామ్స్ సిబిఐ వచ్చింది, దాని సక్సెస్ రేట్ అంతా ఎంతమంది దోషాలు ఇప్పటి వరకు పంపింది అని మనం మాట్లాడుతున్నాం. ఎందుకు సిబిఐ ఓన్లీ హరాస్మెంట్ కొరకు తప్ప. నిజంగా ఆ హరాస్మెంట్ కేసీఆర్ గారు చేస్తుంటే అది కూడా లేదు. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మేము ఏం కోరుతున్నామంటే, మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆదేశించింది. మేము సిట్టింగ్ జడ్జిను కేటాయించమని కోరుతున్నాం. మీ యొక్క కేంద్ర మంత్రి పరపతిని వినియోగించి ఆ సిట్టింగ్ జడ్జిని కేటాయించే విధంగా ప్రయత్నం చేయండి. రెండు, నిజంగా మీరు టీఆర్ఎస్ స్నేహితులు మీరు కోశా మహిళ మీ పార్టీ అభ్యర్థి మీద ఎంఐఎం పోటీ లేదు, జూబ్లీ హిల్స్ మాత్రం అజరుద్దీన్ మీద పోటీ ఉంది. ఇదంతా అండర్స్టాండింగ్ అనేది ప్రజలకు అర్థమవుతుంది కదా. సో ఎన్నికల్లో లబ్ధి పొందడానికి సంబంధించి మీరు ఎన్ని డ్రామాలు ఆడినా మీరు మళ్ళా 100 సీట్లలో డిపాజిట్ రాలే. మీరు డిపాజిట్ రాలేదు ఏదో కొత్తగా దాన్ని ఏదో మాట్లాడుతుందని అడుగుతుంటే మేము అడుగుతున్నాను, కేసీఆర్ ప్రతిపాదిత తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడివి, అంతకంటే నీకు మించిన అర్హత ఏంది? ఇది మేము కాదు, భారతీయ జనతా పార్టీ నాయకత్వం. ఇవాళ కూడా అసలు వాస్తవంగా తెలంగాణ డిఎన్ఏ ఉన్న కూడా భారతీయ జనతా పార్టీ ఉండదు. కేంద్రంలో లోక్సభ సాక్షిగా నరేంద్ర మోడీ గారు తెలంగాణ విధానాన్ని, తెలంగాణ ఏర్పాటు, తెలంగాణ అభివృద్ధి ఆకాంక్షల్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు అవమానపరిచే విధంగా మాట్లాడినట్టు కూడా ఇంకా బీజేపీ చెప్పుకునే వాళ్ళు సిగ్గుండాలని అంటా ఉన్నాం. ఇవాళ మీరు తెలంగాణకు సంబంధించి మేము ప్రభుత్వం ఏర్పడి అసలు ఫలితాలు రేపటికి వేరైతే 7 తారీఖు నాడు క్యాబినెట్ అయితే మేము మా నాయకులంతా ఎంపిక చేసుకుని కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ మీరు మీ యొక్క శాసనసభ పక్ష నాయకులు కూడా ఎంపిక చేసుకునే పక్షులు ఇలా అడుగుతాం. ఒకటే, నిజంగా భారతీయ జనతా పార్టీ కేసీఆర్ పట్ల, వారి ప్రభుత్వం పట్ల కాంగ్రెస్ చేసే విచారణకు మద్దతు ఇచ్చే ఒకవేళ మీరు అటువంటి ఆలోచన కేసీఆర్ నిజంగా అనే ఆలోచన ఉంటే మాకు జడ్జి గారిని కేటాయించండి, లేదా మీరే సిబిఐ విచారణ చేయించండి. కేంద్రం మీది, మంత్రి మీరు, మీ లేఖకు విలువ లేదంటే మీరు ఆ మంత్రి పదవి రాజీనామా చేయండి. మీ లేఖ సెంట్రల్ మినిస్టర్ రిప్రజెంటింగ్ ఫ్రమ్ ది స్టేట్ తెలంగాణ ఇక్కడ జరిగిన కాళేశ్వరం అవినీతి మీద మీరు లేఖ రాస్తే మీ ప్రభుత్వం పట్టించుకోకపోతే మీరు మంత్రి ఉండి అర్హత వేస్ట్. మొన్న హోంశాఖ సహాయ మంత్రుడి ఇప్పుడు సో ఇటువంటి పరిస్థితుల వల్ల దయచేసి నాలికను తాటిమట్టగా నాలుగుగా మార్చుకో కిషన్ రెడ్డి గారు. మీరు టీఆర్ఎస్ అనేటువంటిది చట్టాలు పట్ల చేసుకున్నటువంటి అపవిత్ర కలయిక మీది. మీరు ఎప్పుడు కలుస్తారో, ఎప్పుడు విడిపోతారో, ఎప్పుడు తిట్టుకుంటారో, ఆయనకి ఎప్పుడు కోపం వస్తుందో, ఆయన మెడలు ఎప్పుడు వేయకూడతా అంటారో, మీరు ఎప్పుడు ఆయనతో కలిసి కూడా తెలియదు. ఎవరెవరు ప్రశంసించుకుంటారు, ఎవరెవరు క్రిటిసైజ్ చేసుకుంటారు. మేము తెలంగాణ ప్రభుత్వం కిషన్ రెడ్డి గారు కోరుతున్నాం. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు తీసుకోవడానికి సంబంధించిన విషయంలో ఆయనకు సముఖత లేకుండే. మేము తెలంగాణ ప్రభుత్వంగా ఇవ్వాల కేంద్రం నుంచి మీరేమేమి నిధులు తీసుకురాగలుగుతారు, మేము ఏదైనా రిప్రజెంటేషన్స్ కేంద్రం నుంచి ఎక్కేయగలుగుతారు, మేము సిద్ధంగా ఉన్నాం. ఇలా రాష్ట్ర అభివృద్ధి ఫెడరల్ సిస్టమ్ లో కేంద్రం సహకారంతో కేంద్రము రాష్ట్రం కలిసి చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మేము 10 సంవత్సరాలు చేసి గుండుసున్నా కారణం కేసీఆర్ పెట్టాడు. మీ చేస్తున్న అర్థం చూడాలి, మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరేం సహకరిస్తారు చెప్పండి. ఎలా ఎన్నికల ముందు వస్తే గిరిజన యువకులు ప్రకటిస్తారు, ఎన్నికల ముందు వస్తే ఇంకొకటి మాట్లాడతారు. ఇవన్నీ కూడా వ్యర్థమైన మాటలు. మీ డ్రామా, మీ యొక్క కథ అంతా కూడా కేసీఆర్ గారి స్క్రిప్ట్ లో ఆనందం చెప్పినాం. భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖను నడిపేది టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళకి ఎప్పుడైతే జాతీయ పార్టీకి టీఆర్ఎస్ సేవలు, టీఆర్ఎస్ యొక్క ఆకాంక్షలు అవసరమో ఆ స్థాయిలో పార్లమెంట్ పరంగా వీళ్ళు అక్కడ ఉపయోగపడతారు. ఉపయోగానికి వీళ్ళకి అటువంటి స్థానిక సంబంధం ఉంది. లేదంటే కాళేశ్వరం ఏంటి అని కాంగ్రెస్ చెప్తుంది. కాళేశ్వరం ఏంటి
ఏటీఎం కాళేశ్వరం ఏటీఎం అని ఇదే టీఆర్ఎస్ నాయకులు. లిక్కర్ స్కామ్ లో కవిత గారు అరెస్ట్ చేస్తాం, కవిత గారు అరెస్ట్ చేస్తాం, ఇదే బీజేపీ నాయకులు. ఏటీఎం బీజేపీ నాయకులే సోదరు, లిక్కర్ స్కామ్ బీజేపీ నాయకులదే. కేసీఆర్ అవినీతి పరులు ఇంతమంది అవినీతి కుటుంబ పాలన లేదని గౌరవ ప్రధానమంత్రి గారి నుంచి గల్లీ నీరు దాకా మాట్లాడి ఇలా మీరు విచారణ చేపట్టకపోతే మీ యొక్క శాంటిటీ, మీ యొక్క నీతి, మీకుండబడే విధాన పరణ మీద ప్రజలందరికీ ఒక ఆలోచన వస్తూ ఉంది. దయచేసి ఆలోచన చేయండి. మీరు మాట్లాడే ముందు ఒకసారి విచక్షణ ఉపయోగించండి. కేసీఆర్ తొత్తుగా మారి ఇంత పూర్తిగా బాధ్యత లేదంగా తొత్తుగా మారకండి. రోజు చూస్తే కూడా నవ్వుతారు తెలంగాణ బిడ్డలు. ఆయన దయరక్షణ పదవేస్తే మాత్రం ఒక పార్టీలో పుట్టి పెరిగినటువంటి కార్యకర్తలు పార్టీకి ఇంత అన్యాయం చేసే విధంగా మాట్లాడదు ఎట్లా? నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, టీఆర్ఎస్ తో నీకు సంబంధం లేదంటే టీఆర్ఎస్ మీద విచారణకు ఆదేశించలేకపోయినా కదా. ఇప్పుడు మేము అడుగుతున్న విధంగా అనేకమైనటువంటి అంశాల్లో కూడా కేసీఆర్ గారి కుటుంబం ఈ తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయంలో కూడా తప్పులు జరిగినాయి. వాటిని బయట పెట్టే ప్రయత్నం చేయండి. ఈ రాష్ట్ర ఖజానాకు సంబంధించి మనం చెప్పాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అప్పులు తెచ్చిందో చూపెట్టాం. ఈ రాష్ట్రం ఏ విధంగా శోభలోకి అయిందో కానీ ఖజానాతో ఎట్లుందో చూపెట్టాం. దానికి నడపడానికి కేంద్రం ఏ విధంగా సహకారం చేస్తో చెప్పు. మేము చెప్పినటువంటి 6 గ్యారెంటీలు సోకులుగా ఉన్నాయి కాదు. పేద ప్రజలకు గత 10 సంవత్సరాలు ఇల్లు కట్టినటువంటి ప్రభుత్వం మాట ఆ ప్రజలకు ఇల్లు కట్టడానికి ఏ పేద ప్రజలకైతే మిగతా అవకాశాలు కావాలో ఆ అవకాశాలు ఇవ్వడానికి మా ప్రభుత్వం కృషి చేస్తుంటే దాని మీద కూడా అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతుంటే దాని మీద రాజకీయం చేసే విధంగా మాట్లాడుతారు. ఇది మంచిది కాదు. కిషన్ రెడ్డి గారు, మీరు నిజంగా టీఆర్ఎస్ అవినీతి పట్ల కన్సర్న్ ఉన్నట్టయితే మా విచారణకు మీరు చేపట్టే జ్యుడిషియల్ విచారణకు సహకారం చేయండి. లేదా కేంద్ర మంత్రిగా సిబిఐ విచారణకు లేఖ రాయండి. లేదా బాధ్యత నుంచి తప్పుకొని సపరేట్ గా కేసీఆర్ ప్రజలు కొడుతూ ఉండండి. ఇది కాంగ్రెస్ పార్టీ. సిబిఐ విచారణ ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నారు. గత రాష్ట్ర కేంద్రంలో సిబిఐ రాష్ట్రం ఆదేశించారు కదా. గత ప్రభుత్వము ఆంక్షలు విధించింది సిబిఐ రావద్దని అంటున్నారు. ఇప్పుడు లేఖ రాయమని ఆయన ఆంక్షలు విషేస్తాం. ఆయన కొరకు లేఖ రాయమని కేసీఆర్ మీద యాక్షన్ తీసుకోవడానికి కొరకు గత ప్రభుత్వం మీద బీజేపీ చేపట్టిన కార్యక్రమంతో చూపెట్టమని అడుగుతున్నాం. ఆరోపణకే పరిమితం. ఇప్పుడు సిట్టింగ్ జడ్జి కంటే రాష్ట్రంలో ఒక న్యాయపరమైన విలువలను కాపాడే విధంగా టెక్నికల్ అంటారు. కాళేశ్వరం అనేది ఊరికే పొలిటికల్ గా లేకపోతే ఫైనాన్షియల్ కరెక్ట్ కాదు. టెక్నికల్ అఫెన్స్. సో అవన్నీ విచారణ చేయడానికి అన్ని విభాగాలను కలిపి ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ. వాళ్ళు కూడా డిమాండ్ ఏం చేస్తున్నారు బీజేపీలోనే అవగాహన లేకుండా మాట్లాడితే కంటే రైట్ ఈ రాష్ట్రానికి వచ్చే అవకాశం లేదు. మీరు రాయండి, అప్పుడు ఆలోచించండి. ముందు నువ్వు డిమాండ్ చేయి. మేము కేంద్రం నుంచి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నావు. నువ్వు కేంద్ర మంత్రి అవకాశం అధికారులు ఉపయోగించు అని సందర్భంగా కోరుతున్నాను. సిబిఐ విచారణ రాష్ట్ర ప్రభుత్వం కోరాలి కదా, మీకు సిబిఐ పై నమ్మకం లేదు. నేను నమ్మకం అపనమ్మకాల గురించి మాట్లాడలేదు. ఫస్ట్ నేను ఆల్రెడీ ఈ 10 సంవత్సరాలే కేంద్రంలో అధికారంలో ఉన్నవాళ్ళు అంటే రాష్ట్ర ప్రభుత్వం కోరకపోతే కేంద్రం సిబిఐ విచారణ చేస్తలేదు. ఎక్కడ తన విచారణ ఆదేశించుకుంటాడు కేసీఆర్. 10 సంవత్సరాలు ఎందుకు సిబిఐ విచారణ చేయలేదు? దానికి జవాబు చెప్పలేదు. ఆ పట్టాలు అది మీరు చేయలేక నేనేమడుగుతున్నారు. ఇప్పుడు కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, టీఆర్ఎస్ పరిపాలన బీజేపీ అధ్యక్షుడు అనేది మేము చెప్తున్నాం. మీకు నిజంగానే ఇప్పుడే ఆలోచించింది సిబిఐ అంటే పర్వాలే. కానీ ప్రధానమంత్రి నుంచి కింది దాకా వచ్చి కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడ్డదని చెప్పాడు కదా. చాలా రాష్ట్రాల ఇటువంటి ఎంక్వైరీస్ అయినాయి కదా. మీరు చెప్పాలి. మేము సిబిఐ విచారణ చేస్తే ఈ రాష్ట్రం అనుమతిస్తారు. ఎందుకు ఇంత పెద్ద కరప్షన్ జరిగినా అనుమతులు ఇచ్చే సబ్జెక్ట్ వస్తుంది. విచారణ కదా చేయగల చర్యలు తీసుకోవడానికి అడ్డం వస్తుండొచ్చు. కుంగిపోతే నువ్వు స్పందించిన ముచ్చలేదు. కుంగిపోతే ఓన్లీ ఏటీఎం అని కోరిక ఆరోపణగా పరిమితం ఎట్లా? సో అది ఇష్యూ. తర్వాత రెండోది, ఈ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ట్రక్ వాళ్ళంతా కూడా స్ట్రైక్ చేస్తా ఉన్నారు. కేంద్రం తీసుకున్నటువంటి న్యాయ సంహిత 2023 చట్టాన్ని ప్రస్తుతానికి ఆపి వాళ్ళందరితో మాట్లాడి
అందరికీ సహాయం నేనేం దోషి శిక్షించదండలే 2 సంవత్సరాల శిక్ష నిరూపమైతేనే 10 పడుతుంది. కానీ వాళ్ళ అప్రహెన్షన్స్, వాళ్ళ అనుమానాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటిది. సో ఈ అంశం సంబంధించిన మొత్తం దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ సంబంధించినటువంటి ఇబ్బంది వస్తూ ఉన్నది. సామాన్య జీవితం మీద ప్రభావం పడుతుంది. అధికారంలో కేంద్ర పార్టీ దానికి సంబంధించి బాధ్యతగా క్రమశిక్షణతో వ్యవహారం చేయాల్సినటువంటి సెన్సిటివ్ ఇష్యూ ట్రాన్స్పోర్ట్ దేశం మొత్తం ఈ బాడీలో ఉన్న నరాల వాదిగా ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ పనిచేస్తుంది. దీని మీద ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంటే కూడా దాని మీద మాట్లాడలేదు కిషన్ రెడ్డి గారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. తెలంగాణ ఎఫెక్ట్ అయింది. రేపు పొద్దున నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతాయి. లేదా అనవసరమైనటువంటి పెద్ద పెద్ద అంశాలు ఉత్పన్నమవుతాయి. మేము రాష్ట్ర ప్రభుత్వంగా కోరుతా ఉన్నాం, కేంద్రం వెంటనే దీని మీద ఒక ఆలోచన చేసి చర్చలు జరిపి దీని మీద నిర్ణయం తీసుకోవాలని ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ ఎంపీలను మేము కోరి ప్రభుత్వానికి గవర్నమెంట్ చెప్పి కోరుతాను. అలా కేంద్ర మంత్రి టీఆర్ఎస్ ప్రతిపాదిత బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారిని కోరుతాను. ఐదో తారీఖు నుంచి ఆర్టీసీ వాళ్ళు కూడా సమ్మె చేస్తామంటున్నారు. ఆర్టీసీ బస్సు ఎయిర్ బస్సెస్ వాళ్ళతో నాకు ఎవరు నోటీస్ తప్పిన ప్రెస్ కోతే నేను కన్సర్న్ మినిస్టర్ నాకు ఎవరు చెప్పలే. అటువంటి వాళ్ళకి ముందుకు నాకేం తెలియకుండా పోతాంటే నేను చెప్తే వాళ్ళకి సమస్య పరిష్కరించే ప్రయత్నం చేస్తాను. ఈ నెల 3 నుంచి కూడా ఆటో డ్రైవర్లు కూడా ఆందోళన కార్యాచరణ ప్రకటించింది. నేను ఆటో డ్రైవర్లు మా తెలంగాణ కుటుంబ సభ్యులు వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, టీఆర్ఎస్ చక్రంలో పడకండి. ఇలా మెట్రో వచ్చింది, 4 లక్షల మంది ఎక్కుతున్నారు. ఓలా ఊబర్ వచ్చింది, ర్యాపిడో వచ్చింది. ఇవన్నీ వచ్చినప్పుడు మీరు ఇబ్బంది, ఇవాళ ఒకటేసారి మీకు ఇబ్బంది అవుతుందని మీరు మాట్లాడితే అదొక హైదరాబాద్ నగరానికి సంబంధించి ఎక్కడైతే ఉన్నాం తప్పకుండా వాటిని పరిశీలిస్తాం. సానుకూలంగా పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు సమ్మె పెద్ద ఆటో కార్మికులు కూడా తప్పలేదు. ఆటో కార్మికులు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న సమ్మె కాదు. మహిళలకు బస్సు సౌకర్యం కలిగించిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల యొక్క సానుకూలత ప్రతిస్పందన చూసి భరించలేక వాళ్ళు నేరుగా మహిళలకు బస్సు అతనే ఇబ్బంది నిర్ణయించుకోరు. నేను అడుగుతున్న టీఆర్ఎస్ నాయకత్వాన్ని బహిరంగంగా ఈ ధర్నాకు మద్దతునిచ్చి ప్రకటించిన వారిని అడుగుతున్నా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని మీరు వ్యతిరేకిస్తుందా? మహిళలకు బస్సు ప్రయాణాన్ని ఈ ప్రభుత్వం కలిపే అంశం మీకు నచ్చలేదా? దీంట్లో టీఆర్ఎస్ రెస్పాండ్ కావాలని కోరుతున్నాం. అప్పుడు మీరు ఒకవేళ నిజంగా మీకు ఆర్టీసీ మన ఆటో కార్మికుల సమస్య ఉంటే రవాణా శాఖ ఉంది, మీరైతే అనుమతిలే. మీరు ఎవరు మంత్రిగా కలవడానికి రాలే. నేను టీఆర్ఎస్ డెలిగేషన్ రమ్మంటున్నాను. ఇక్కడ గ్రీవెన్స్ చేసి ఆటోలో వచ్చిన రా కూర్చొని నెగోషియేట్ చేస్తా, రిజర్వ్ చేస్తా. ఐ హావ్ కెపాసిటీ. వితౌట్ నోటీస్, వితౌట్ బ్రింగింగ్ ఒక మంత్రి దగ్గర తీసుకొచ్చే రాజకీయ పార్టీ ప్రతిపక్ష ఉన్న పార్టీ ప్రభుత్వానికి చెప్పాలి సమస్య పరిష్కరించాలి. అది కూడా ఒక సిద్ధాంతం వ్యవహారం లేని వాళ్ళు చక్కగా ఇందిరాపార్టీ దగ్గర పోతారు. ఎప్పుడైనా మనం ఏదైనా సమ్మె ఉద్యమం చేస్తే గత ప్రభుత్వాలు 10 సార్లు చెప్పిన పరిష్కారం చేయకపోతే కూడా ఉద్యమం చేసుకునే అవకాశం ఇయ్యలే. లేదు ఉద్యమం ధర్నా చేసుకోవాలని వ్యతిరేకిస్తారు. కానీ ఆటో కార్మికులు మా అన్నదమ్ములైన తెలంగాణ బిడ్డలు, తెలంగాణ సాధనల పాత్రలో వాళ్ళందరూ కూడా కోరుతాము. మీకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదు ఇది. మేము మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కలిగిస్తామన్నాం, కలిగి చేసినాం. నాకంటే ముందు కూడా ఇటువంటి రవాణా సౌకర్యాలకు సంబంధించిన మెట్రో, ఓలా, ఊబర్, ర్యాపిడో ఇట్లా అనేకం వచ్చినాయి. వాటి ద్వారా మీరు ఎప్పుడేం మాట్లాడాలి. ఇలా టీఆర్ఎస్ రెచ్చగొడితే రెచ్చిపోకండి. అదే టీఆర్ఎస్ నాయకత్వం అడుగుతాను, మీరు మహిళలకు బస్సు సౌకర్యం ఇద్దామని వ్యతిరేకిస్తున్నా దమ్ముంటే చెప్పుకుని అడుగుతాను. నేను ఓపెన్ ఇన్వైట్ చేస్తున్నా. రేపు పొద్దున రమ్మని మాట్లాడతా, ఇప్పుడు రమ్మని మాట్లాడతా, మీ సమక్షంగా మాట్లాడతా. వాళ్ళ ధర్నాకు ప్రోత్సహిస్తున్న నాయకులను రమ్మంటున్నా. వాళ్ళ టైంలో సెక్రటరీకి ఎంట్రీ లేదు. మీరు సెక్రటరీకి ఎంట్రీ నిలిచి రిసీవ్ చేసుకుంటా. మీరు నిజంగా తప్ప ఈ యొక్క సమస్య ఆటో కార్మికులు రియల్ కన్సర్న్ ఉంటే రెచ్చగొట్టద్దు. ఉప్పుగా మనతో అగ్గిలా ఉపయోగమో లేకపోతే దానికి సంబంధించి అట్లద్దు. వాళ్ళకు మేము వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదని మళ్ళీ చెప్తున్నాం. వాళ్ళ సమస్య పరిష్కారం సానుకూలం అనేక సందర్భాలు చెప్తున్నాం. ఇప్పుడు చెప్తున్నా. నేను ఆటో రాష్ట్ర అధ్యక్షుడు ఒక ఆయన ఎవరో ఆయన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పాప నిన్న కేటీఆర్ గారు
ఇంకా మంత్రి అనుకుంటున్నట్టు అప్పుడు వాళ్ళని ఏమంటారు ఎవరు జిహెచ్ఎంసీ లేబర్ ఫస్ట్ జనవరి అయితే నువ్వు వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ డ్యూటీలో వాళ్ళందరినీ నీ కార్యాలయం పిలిపించుకొని అక్కడనే ఆ సూపర్వైజర్లను బెదిరించి మేయర్ గారితో అటెండెన్స్ అక్కడనే తీసుకొని నీతో భోజనం తినిపించుకుంటావు. ఎవరైనా ఒక ఆర్టీసీ కాదు ఒక సూపర్వైజర్ మాత్రం గమనించే అవకాశం ఉంటుంది అనేది దగ్గర అంటుంది. ఈ న్యాయం మంచిదా? విధి నిర్వహణలో ఉన్నటువంటి వాళ్ళతో రాజకీయం తీసుకునే పద్ధతి లేదా అంతా అవన్నీ ఉంటే మొత్తం యావత్ శానిటేషన్ కార్మికులకు అందరి బట్టలు ఉంటే ఇంకేమన్నది ఊరికే ప్రెస్ షోస్ కొరకు చేయడానికి కార్యాలయానికి పెట్టి భోజనం పెట్టి వాళ్ళతోటి అక్కడ సంతకాలు పెట్టి సూపర్వైజర్లతోటి ఇలాగ భయపెడితే